రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు కేసీఆర్ గారు. దానికి వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుందని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు. దాని విషయాన్ని మేము అసెంబ్లీ సాక్షిగానే బట్టబయలు చేశాం. వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ నుంచే వివరించాం. వీళ్ళు ప్రచారం చేస్తున్న 6 లక్షలు 7 లక్షల కోట్లు అనేది తప్పు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో జరిగింది 4,17,000 కోట్లు మాత్రమే. అందులో కరోనా 2 సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి తగ్గి కూడా కంపల్షన్లో తీసుకున్నాము. మొత్తంగా ఏడాదికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నప్పుడు 41,000 కోట్లు. కానీ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే చెప్పింది వాళ్ళు 14-15 నెలల కాలంలో 1,58,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అంటే మేము 10 ఏళ్లలో చేసిన దానికంటే 5 ఏళ్లలో మీరు అంతకంటే ఎక్కువ చేయబోతున్నారు అని చెప్పారు. అంటే అసలు అప్పుల గురించి వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. 1. 2, ఎందుకు ఆదాయం తగ్గింది? విషయం ఏంటంటే మేమున్నప్పుడు 12% గ్రోత్ పెరిగింది. మొదటి సంవత్సరం 64-62 కోట్ల బడ్జెట్ 2014లో పెడితే 2023-24లో 2,62,000 కోట్లకు బడ్జెట్ పెరిగింది. ఫర్దర్ 12% పెరగాల, తగ్గుతుందా? అంటే మీ యొక్క విధానాలు సరిగా లేకపోవడం వల్ల వచ్చి రాగానే మెట్రో రైలు రద్దంటారు, ఫార్మాసిటీ రద్దంటారు, 10 గంటలకే దుకాన్లు బంద్ చేయాలంటారు, బిల్డర్లకు RR ట్యాక్స్ పెడతారు. ఇలా రకరకాల తప్పుడు చర్యల వల్ల, విధానాల వల్ల హైడ్రా పేరిట బిల్డర్లను, అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఎవరైతే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేయడము, లేని దివాలను దివాలా అని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే అసెంబ్లీ బయట ఆయన మాట్లాడడం వల్ల ఏమో ఇదంతా దివాలా అయిందట అని పెట్టుబడిదారులను వెనక్కుపోయేటువంటి పరిస్థితి కల్పించారు. ఇలా అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, దుందుడుకుడు చర్యల వల్ల రాష్ట్రం ఇలా ఆర్థిక పరిస్థితి మందగించింది. అంటే మీరు పెట్టుబడులు అన్నారు కాబట్టి అంటున్నా, మొన్న దావోస్ వెళ్ళినప్పుడు భారీగానే పెట్టుబడులు తీసుకొచ్చినట్టున్నారు, ఒక 70,000 కోట్ల వరకు. అందులో ఉర్సా అనే ఒక కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నారు. మీరు వినే ఉంటారు, దాదాపు 5,000 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. అసలు ఆ కంపెనీ ఏందో, అది ఎప్పుడు పెట్టినరు, దాని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎవరైనా చూస్తే నవ్వుతా ఉన్నారు. అలాంటి కంపెనీకి ఆ భూములు ఇవ్వడం ఏంది, అసలు ఆ కంపెనీతో అగ్రిమెంట్ ఏంటి? ఇంకోటి చాలా విషయాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మేఘా కృష్ణారెడ్డి గారు జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డికి రోడ్ అవతల ఆయన ఉంటాడు, రోడ్డు యువతల ఈయన ఉంటాడు. ఈ ఇద్దరు దావోస్ లో పోయి అగ్రిమెంట్ చేసుకునేందుకండి. ఇక్కడనే జూబ్లీ హిల్స్ లో పక్క ఇంట్లో ఉంటారు. ఇదంతా కూడా ఒక ఫార్స్, ఒక జోక్ లాగా మారిపోయింది. ఆ పెట్టుబడులు ఏవి నిజంగా వచ్చింది కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంతా కాగితాల మీదనే చూపించారు తప్ప రియలిస్టిక్ గా పెట్టుబడులు వచ్చి ఆ కంపెనీలు పనులు ప్రారంభించినప్పుడు అవి నిజంగా మనం పెట్టుబడులుగా భావించాలి. ఇవాళ రైజింగ్ పేరు మీద ప్రచారం చేస్తుంది. తెలంగాణ ఈజ్ నాట్ రైజింగ్, తెలంగాణ ఈజ్ ఫాలింగ్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు ఇస్తున్నారు, అది 99 పైసలకి ఇస్తున్నారని వాళ్ళేమో మళ్ళీ 50 లక్షలకి అన్నారు. ఏం చేసినా ఈ భూముల పంపకం, లేకపోతే నిన్న మొన్న పుట్టిన కంపెనీ, దాన్ని చూస్తే ఉర్సా కంపెనీకి హైదరాబాద్లో ఆఫీస్ అడ్రస్ చూస్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చిన్నది, అందులో కూడా గృహ విద్యుత్ వినియోగించుకున్నట్టు బిల్లు, కరెంట్ బిల్లు కూడా కనిపిస్తుంది. ఉచిత విద్యుత్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి కంపెనీకి ఇలా చేస్తే ఇంకా రాష్ట్ర ప్రజలు ఏం కావాలి, ఈ రాష్ట్రం ఏం కావాలి, అసలు ఎటువైపు పోతా ఉంది? ఇలాంటి ఉర్సా కంపెనీల గురించి గట్టిగా తెలంగాణలో కూడా అవే ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్నాయి కూడా అదే జరుగుతుంది. ఇదంతా కూడా కాగితాల మీద ఉర్సా లాంటి కంపెనీలతో ప్రజల్ని ఏదో మోసపుచ్చే ప్రయత్నం. ఎందుకంటే దే ఫెయిల్డ్. ఇంకా ఏదో జపాన్ పర్యటనలో ఇది తెచ్చాము, ఈ పర్యటనలో అది తెచ్చామని ఒక తెస్తాము అనేటువంటి ఒక ఇప్పుడు నేను చెప్పడం కాదు, బట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇవి కేవలం ఒక అండర్స్టాండింగ్ మాత్రమే, ఇది ఫైనల్ కాదు అనేటువంటి విషయం ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు.